కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? బంగ్లాదేశ్లోని సునాంజ్గంజ్ జిల్లాకు చెందిన హిందూ యువకుడు జై మహాపాత్రపై గుర్తు తెలియని దుండగులు దాడి చేయగా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీస్తుండగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బెంగళూరు నుంచి బయలుదేరిన సిఆర్ఎఫ్ విమెన్ ఆన్ వీల్స్ మహిళా బైకర్స్ బృందం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లపై సిక్కిం, నేపాల్, భూటాన్ మార్గంగా ప్రయాణించి భారత్ చైనా సరిహద్దులోని నాతుల పాస్ వరకు చేరుకుంది. ఈ సాహసయాత్రలో 76 ఏళ్ల సుభద్ర పాల్గొనడం విశేషం. తీవ్రమైన చలి, ప్రమాదకర మలుపులు ఎదుర్కొని వయస్సు అడ్డంకి కాదు అనే సందేశాన్ని ఈ బృందం దేశానికి అందించింది. హైదరాబాద్లో స్టాక్ మార్కెట్ పెట్టుబడి పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. మాజీ ఐపీఎస్ అధికారి భార్యను వాట్సాప్ గ్రూప్లో చేర్చి నకిలీ ఎస్సీబీఐ సర్టిఫికెట్లు చూపిస్తూ 500% లాభాలు వస్తాయని నమ్మించి దుండగులు మొత్తం 2.58 కోట్లు కాజేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పూణే రాజకీయ నేతలు హైటెక్ దారిని ఎంచుకున్నారు. ఓటర్ల దృష్టిని ఆకర్షించేందుకు రోబో డాగ్స్ పై ప్రచార పోస్టర్లు పెట్టడం, కార్యకర్తల చేత ఎల్ఈడీ బ్యాక్ ప్యాక్స్ ధరింపజేసి అభ్యర్థుల ఫోటోలు, నినాదాలు ప్రదర్శించడం చేస్తున్నారు. పరిమిత ప్రచార సమయం నేపథ్యంలో ఏఐ ఆధారిత వినూత్న ప్రచారంతో ముందుకు సాగుతున్నారు. బాలీవుడ్ నటుడు, ఫిట్నెస్ ఐకాన్ అయిన విద్యుత్ జమ్వాల్ తన వార్షిక యోగ సాధనలో భాగంగా దుస్తులు లేకుండా చెట్టెక్కుతున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ అయింది. కలరిపయటు సాధకుడైన విద్యుత్ ప్రకృతితో సహజ సంబంధాన్ని పెంచుకోవడానికే ఈ సాధన చేస్తానని వివరించాడు.